రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, క్యూ అంటే ఎంత నాన్న అంటే సార్ 17, డబ్ల్యూ అంటే ఎంత నాన్న అంటే సార్ 23, టీ అంటే ఎంత సార్ అంటే 20, జీ అంటే ఎంత నాన్న 7, కే అంటే ఎంత సార్ 11, డి అంటే ఎంత సార్ 4, పి అంటే ఎంత 16, జీ అంటే ఎంత నాన్న అంటే సార్ 7. ఒకసారి మీరు గమనించండి సార్, హయ్యెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూని తీసేయండి నాన్న. దీంట్లో 23లోంచి 7ని తీసేస్తే బ్యాలెన్స్ ఎంత నాన్న అంటే సార్ 6, అంటే మిడిల్లో ఉన్న వాల్యూ 6 వచ్చిందా రాలేదా? నెక్స్ట్ సార్ 20 - 7 అంటే గ్యాప్ ఎంత సార్ అంటే 13 అనేది మిడిల్లో ఉన్న వాల్యూ వచ్చిందా రాలేదా? వచ్చేసింది. నెక్స్ట్ 11 - 4 అంటే ఎంత సార్ 7 అనేది ఆప్షన్లో ఉందా లేదా? ఉంది సార్. నెక్స్ట్ నాన్న 16 - 7 అంటే ఎంత సార్ అంటే సార్ 9 అనేది గివెన్ ఉందా లేదా? ఉంది. అంటే మనకి మిడిల్లో ఉన్న వాల్యూ ఎలా వస్తుంది సార్ అంటే ఆ పక్కన లెటర్ ఈ లెటర్ల మధ్య ఉన్న డిఫరెన్సే మనకి మిడిల్లో ఉన్న వాల్యూ. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ ఏమని ఇచ్చానన్న R21C అన్నాడు. 18 - 3 అంటే ఎంత నాన్న 15, వాడేమో 21 ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చాడు నాన్న J16Q అని ఇచ్చాడు నాన్న. J16Q అన్నాడు కాబట్టి J అంటే 10, Q అంటే 17, 17 - 10 అంటే ఎంత నాన్న అంటే సార్ 7, వాడేమో 16 అని ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ బి కూడా మనకు కాదు. ఇక ఆప్షన్ సి చూడండి సార్, ఏమని ఇచ్చాడు నాన్న N13A అని ఇచ్చాడు. N అంటే 14, A అంటే 1, వీటి మధ్య గ్యాప్ ఎంత నాన్న అంటే సార్ 13 అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ సి. కాబట్టి యువర్ ఆన్సర్ గోస్ టు N13A అనేది మన యొక్క ఆన్సర్. ఆన్సర్ ఏంటి సార్? N13A అనేది మన యొక్క ఆన్సర్. రైట్ సార్. దీని తర్వాత మీ నెక్స్ట్ టాపిక్ సార్ లెటర్ ఎనాలజీ అని హెడింగ్ పెట్టండి నాన్న. దీని తర్వాత మీ నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్? లెటర్ ఎనాలజీ. ఏంటి సార్ అంటే లెటర్ ఎనాలజీ. నెంబర్ ఎనాలజీ ఎలా అయితే జరిగిందో సార్ సేమ్ లెటర్ ఎనాలజీ కూడా అలానే చేయాలి. రైట్ సార్. కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద ఆప్షన్సే అనమాట. రైట్. ఫస్ట్ బిట్ రాయండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, C is G is as K is dash. ఆప్షన్ ఏ నాన్న N, ఆప్షన్ బి సార్ Q, ఆప్షన్ సి నాన్న O, ఆప్షన్ డి సార్ P, ఆప్షన్ ఈ నాన్న R. ఆప్షన్ డి P, ఆప్షన్ ఈ ఏంటి సార్ R. నెక్స్ట్ సెకండ్ బిట్ సార్, K is related to P is as S is related to dash. ఆప్షన్ ఏ నాన్న F, ఆప్షన్ బి నాన్న H, ఆప్షన్ సి సార్ G, ఆప్షన్ డి నాన్న I, ఆప్షన్ ఈ సార్ V. నెక్స్ట్ బిట్ సార్, F is related to S, F is related to S is as L is related to dash. ఆప్షన్ ఏ నాన్న V, ఆప్షన్ బి W, ఆప్షన్ సి X, ఆప్షన్ డి T, ఆప్షన్ ఈ నాన్న Y. రైట్ సార్. ఒకసారి మీరు గమనించండి సార్, సి అంటే ఎంత నాన్న అంటే సార్ 3, జీ అంటే ఎంత సార్ 7, కే అంటే ఎంత నాన్న 11. 3 7గా మారిందంటే మనం ఏం రాస్తాం నాన్న 3 రెన్ల 6 + 1 7. ఇన్ ద సేమ్ వే 11 రెన్ల 22 + 1 23. 23 అనేది W అనేది గివెన్ ఆప్షన్లో ఉందా సార్ అంటే గివెన్ ఆప్షన్లో లేదు. మరి లేనప్పుడు ఏం చేయాలి? రైట్. ఒకసారి గమనించినట్లయితే 3 7గా మారిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది సార్ అంటే 4 ఇంక్రీజ్ అయింది. అదే 4 కనుక ఇంకా ఇంక్రీజ్ చేసినట్లయితే 11 + 4 అంతా ఎంత నాన్న అంటే సార్ 15 అంటే ఎలటర్ నాన్న అంటే సార్ ఓ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ బిట్ సార్, కే అంటే ఎంత నాన్న అంటే సార్ 11, పి అంటే ఎంత సార్ 16, ఎస్ అంటే ఎంత సార్ అంటే 19. 11 16గా మారినాయి అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి సార్ అంటే 5 ఇంక్రీజ్ అయినాయి.
అదే 5 ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే నా ఆన్సర్ 24 అంటే ఏ లెటర్ నాన్న అంటే సార్ ఎక్స్ అనేది గివెన్ ఆప్షన్లో ఉందా సార్ అంటే గివెన్ ఆప్షన్ లేదు. ఆప్షన్ లేకపోతే మన ఆన్సర్ కాదు. మరి 11 16గా మారింది అంటే 11 16గా మారినాయి అంటే దాని అర్థం ఏంటి సార్, ఈ రెండు లెటర్స్ని కలపండి. 11 + 16 రెండింటిని కలిపితే ఎంత నాన్న 27. రెండు లెటర్స్ యొక్క సమ్ 27 అయితే ఆ రెండు లెటర్స్ని ఏమంటామని చెప్పిన పేర్ ఆఫ్ లెటర్స్ అంటారు. అలానే 19కి ఎంత కలిపితే 27 వస్తున్నాయి సార్ అంటే 8 అంటే ఏ లెటర్ నాన్న హెచ్ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది. ఇవి రెండు లెటర్స్ కూడా ఏం లెటర్స్ నాన్న పేర్ ఆఫ్ లెటర్స్. ఇప్పుడు చూడండి సార్, ఎఫ్ అంటే ఎంత నాన్న అంటే సార్ 6, ఎస్ అంటే ఎంత సార్ 19, ఎల్ అంటే ఎంత నాన్న 12. 6 19గా మారినాయి అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి సార్ అంటే 13 ఇంక్రీజ్ అయినాయి. 12 13కి వేస్తే ఎంత నాన్న అంటే సార్ 25 అనేది ఏం ఆప్షన్ సార్ అంటే వై అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ ఈలో ఉంది. మరి ఒక లెటర్కి మనం 13 కలుపుతున్నామంటే ఆ లెటర్స్ని ఏమంటాం సార్ అంటే ఆపోజిట్ లెటర్స్ అంటాము అని చెప్పండి. ఏమంటాం సార్ ఆపోజిట్ లెటర్స్ అంటారు. రెండు లెటర్స్ యొక్క హెడ్ వాల్యూ 27 అయితే వాటిని ఏమంటాం నాన్న పేర్ అంటాము. రెండు లెటర్స్ యొక్క డిఫరెన్స్ 13 అయితే ఆ రెండు లెటర్స్ని ఏమంటాం నాన్న పేర్ ఆఫ్ లెటర్స్ అని అంటారు. ఏమంటాం సార్ పేర్ ఆఫ్ లెటర్స్ అని అంటారు. రైట్, నెక్స్ట్ బిట్ రాయండి సార్. రైట్, నెక్స్ట్ బిట్ రాయండి నాన్న. హెచ్ ఈజ్ రిలేటెడ్ టు పి is as S is related to dash. Option A nana L, option B N, option C J, option D I, option E nana M. Next bit sir, DK is related to GG is as LS is related to dash. Option A nana OR, option B PP, option C OO, option D nana NN, option E sir RR. Next bit sir, PS is related to KH is as MT is related to dash. Option A nana NH, option B sir NG, option C nana LG, option D sir LH, option E nana MG. రైట్ సార్, మరి ఏం చేయాలి సార్ అంటే ఏమి చేయవలసిన అవసరం లేదు సార్. ముందుగా వీటి యొక్క హెడ్ వాల్యూస్ని రాయండి. హెచ్ అంటే ఎంత సార్ 8, పి అంటే ఎంత నాన్న 16, ఎస్ అంటే ఎంత సార్ 19. మరి 8 16గా మారినాయి అంటే ఏమైనాయి సార్ అంటే సార్ ఇంటూ 2. మరి అలానే 19 రెండ్ల ఎంత సార్ అంటే 38. ఎంత సార్ 38. మన దగ్గర 38 ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే సార్ లేవు. ఎన్ని ఉన్నాయి 26. తీసేస్తే ఎంత 12 అంటే ఏ లెటర్ నాన్న ఎల్. కాబట్టి ఎల్ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే మనకి ఆప్షన్ ఏలో ఉంది. సెకండ్ బిట్ని అబ్జర్వ్ చేయండి సార్. డి అంటే ఎంత నాన్న అంటే సార్ 4, కే అంటే ఎంత సార్ అంటే 11, జీ అంటే ఎంత నాన్న 7, జీ అంటే ఎంత నాన్న అంటే సార్ 7. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, 4 7గా మారినాయి ఎంత ఇంకా ఇంక్రీజ్ అయినాయి సార్ 3 ఇంక్రీజ్ అయినాయి. 11 7గా అయినాయి అంటే ఎంత నాన్న అంటే సార్ -4. ఒకసారి +3 ఇంకోసారి -4. ఎల్ అంటే ఎంత నాన్న 12, ఎస్ అంటే ఎంత సార్ 19. కాబట్టి ఒకసారి +3 ఇంకోసారి ఏంటి నాన్న -4. 12 + 3 అంటే ఎంత నాన్న 15. 19 - 4 అంటే ఎంత నాన్న 15. 15 అంటే ఏలటర్ నాన్న ఓ. 15 అంటే ఏలటర్ నాన్న ఓ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ సిలో ఉంది. దేంట్లో ఉంది సార్ ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ బిట్ని అబ్జర్వ్ చేయండి సార్. పి అంటే ఎంత నాన్న 16, ఎస్ అంటే ఎంత నాన్న అంటే సార్ 19, కే అంటే 11, హెచ్ అంటే 8, ఎం అంటే 13, టీ అంటే 20. ఒకసారి మీరు గమనించండి నాన్న, 16 + 11 ఈ రెండింటిని కలిపితే ఎంత నాన్న కేవిన్ కపిల్ దేవ్. నెక్స్ట్ ఎస్ హెచ్ ఈ రెండింటిని కలిపితే ఎంత నాన్న 27. రెండు లెటర్స్ యొక్క సమ్ 27 అయితే ఆ రెండు లెటర్స్ని ఏమంటామని చెప్పిన పేర్ ఆఫ్ లెటర్స్ అంటారు. ఎమ్కి ఎంత కలిపితే పేరు వస్తుంది సార్ అంటే 14 అంటే ఏ లెటర్ నాన్న ఎన్. టీకి ఎంత కలిపితే పేరు వస్తుంది నాన్న అంటే సార్ 7 అంటే ఏ లెటర్ నాన్న జీ. ఎన్జీ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది. దేంట్లో ఉంది సార్ ఆప్షన్ బిలో ఉంది. ఇవన్నీ కూడా ఏం లెటర్స్ నాన్న పేర్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. ఏం లెటర్స్ సార్ పేర్ ఆఫ్ లెటర్స్. All the letters are pair of letters.
రైట్ నెక్స్ట్ బిట్ రాయండి నాన్న. నెక్స్ట్ బిట్ సార్, EOU is related to IUA is as AIU is related to dash. Option A nana EIO, option B sir IOE, option C nana EOA, option D sir EAO, option D nana AEI. Next bit sir, HRD is related to JSF is as XMP is related to dash. Option A nana ZNQ, option B nana ZOR, option C sir YNR, option D nana YNQ. రైట్ సార్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ ఈ అన్నీ ఏం కనబడుతున్నాయి? ఈఓయు ఓవెల్స్, ఐయుఏ అనేది ఓవెల్స్. అంటే మనకి ఏం కనబడుతున్నాయి నాన్న? ఓవెల్స్ కనబడుతున్నాయి. ఈ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఎవడు సార్ అంటే ఐ. ఓ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఎవడు నాన్న? యు తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఎవడు నాన్న అంటే సార్ ఏ. అంటే ఏం రాయడం జరుగుతుంది సార్ అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఓవెల్ని రాయడం జరుగుతుంది. ఈ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఎవడు నాన్న అంటే సార్ ఈ. ఐ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఎవడు నాన్న అంటే సార్ ఓ. యు తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఎవడు నాన్న అంటే సార్ ఏ. కాబట్టి ఈఓఏ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే మనకి ఆప్షన్ సిలో ఉంది నాన్న. దేంట్లో ఉంది సార్? ఆప్షన్ సిలో ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ బిట్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ బిట్ని చూడండి సార్. హెచ్ అనేది ఏంటి నాన్న అంటే సార్ ఇక్కడేమో ఓవెల్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ బిట్లో చూడండి నాన్న, హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, డి అంటే ఎంత నాన్న 4, జే అంటే 10, ఎస్ అంటే 19, ఎఫ్ అంటే 6. ఇక్కడ గ్యాప్ ఎంత నాన్న అంటే సార్ 2 గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఎంత నాన్న అంటే సార్ 1 గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఎంత నాన్న అంటే సార్ 2 గ్యాప్. అంటే 2, 1, 2 గ్యాప్ పెరుగుతుంది. ఇక్కడ ఎంత నాన్న అంటే సార్ 24, ఇక్కడ 13, ఇక్కడ 16. ఇప్పుడు పెంచండి నాన్న, 2, 1, 2 కాబట్టి ఇక 2, 1, 2 పెంచండి. 24కి 2 పెంచితే 26 అంటే జెడ్. 13కి 1 కలిపితే 14, 14 అంటే ఎన్. మరి 16కి 2 కలిపితే 18, 18 అంటే ఎలటన్ నాన్న ఆర్. మరి ZNR అనేది గివెన్ ఆప్షన్లో ఉందా? ఆప్షన్లో లేదు. ఆప్షన్ లేకపోయినప్పుడు మన ఆన్సర్ అవుతుందా? కాదు. కానప్పుడు మరి 2, 1, 2 లాజిక్ పనికి వస్తుందా? పనికి రాదు. మరి అలాంటప్పుడు ఏం చేసిండు సార్? పైన బిట్లో ఏం రాసిండు సార్? ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ని రాయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం రాసిండు సార్ అంటే కాన్సోనెంట్కి కాన్సోనెంట్ రాశాడు సార్. హెచ్ తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ జే, ఆ తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ ఎస్, డి తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ ఎవడు నాన్న అంటే సార్ ఎఫ్. అంటే ఇక్కడ మీకు ఏం రాశాడు నాన్న అంటే సార్ నెక్స్ట్ కాన్సోనెంట్ని రాయడం జరిగింది. ఆ తర్వాత ఎక్స్ తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ ఎవడు నాన్న అంటే సార్ వై. ఎం తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ ఎవడు నాన్న అంటే సార్ ఎన్. పి తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ ఎవడు నాన్న అంటే సార్ క్యూ. YNQ అనేది ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ డీలో ఉంది. దేంట్లో ఉందండి? ఆప్షన్ డీలో ఉంది. YNQ బిలాంగ్స్ టు ఆప్షన్ డి. కాన్సోనెంట్కి కాన్సోనెంట్ రాశాడు, ఓవెల్కి ఓవెల్ రాయడం జరిగింది. రైట్, క్లియర్. నెక్స్ట్ బిట్ని రాయండి నాన్న. రైట్ సార్, నెక్స్ట్ బిట్ రాయండి సార్. డేట్, DATE, డేట్ను ECWI ఈజ్ యాజ్ చైన్, CHAIN, చైన్ ఈజ్ డాష్ అంటాడు సార్. ఆప్షన్ ఏ రాయండి నాన్న, DJDMS. ఆప్షన్ బి సార్ DJELR. ఆప్షన్ సి నాన్న DIFMS. ఆప్షన్ డి సార్ DIELS. ఆప్షన్ ఈ సార్ DKFRM. నెక్స్ట్ బిట్ సార్ మంత్, MONTH.
మంత్ ఈజ్ NMQPM is as paper PAPER. Paper is dash. Option A sir QYTBV. Option B nana QXSBX. Option C sir QYTAV. Option D nana QYSAW. Option E nana QWPKV. QWPKV. మరి ఇలా ఇచ్చాడు సార్. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. మనం ఏం చేయాలి నాన్న అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. రైట్ సార్. డి అంటే ఎంత నాన్న 4, ఏ అంటే 1, టీ అంటే 20, ఈ అంటే 5, ఈ అంటే 5, సి అంటే 3, డబ్ల్యూ 23, ఐ అంటే ఎంత నాన్న 9. ఒకసారి చూడండి నాన్న 4 5గా మారినాయి అంటే ఎన్ని పెరిగినాయి +1, 1 3గా మారినాయి అంటే ఎన్ని పెరిగినాయి +2, 20 23గా మారినాయి అంటే ఎన్ని పెరిగినాయి +3, 5 9గా మారినాయి అంటే ఎన్ని పెరిగినాయి నాన్న +4. అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి నాన్న +1 +2 +3 +4 ఇంక్రీజ్ అయినాయి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు చైన్ చూడండి నాన్న. చైన్ని మనం చూసినట్లయితే ఒకసారి మీరు గమనించండి సార్. చైన్ అనే ఆప్షన్ ఏ విధంగా రాసిండు. సి అంటే 3, హెచ్ అంటే 8, ఏ అంటే 1, ఐ అంటే 9, ఎన్ అంటే ఎంత నాన్న 14. ఎంత పెంచాలి +1 +2 +3 +4 +5. మరి 3కి 1 పెంచితే ఎంత నాన్న అంటే సార్ 4, 4 అంటే ఎలట నాన్న డి, 8 + 2 అంటే నాన్న 10, 10 అంటే ఎలట నాన్న జే, 3 + 1 అంటే 4, 4 అంటే ఎలట నాన్న డి, 9 + 4 అంటే 13, 13 అంటే ఎలట నాన్న ఎం, 5 + 9 5, 14 + 5 అంటే 19, 19 అంటే ఎలట నాన్న ఎస్. ఇప్పుడు ఈ అన్నిటిని కలిపి రాస్తే మనకు ఆన్సర్ ఏంటి సార్ DJDMS అనేది మన యొక్క ఆన్సర్. DJDMS అనేది మన యొక్క ఆన్సర్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ బిట్ని మనం గమనించినట్లయితే ఎంత ఇంక్రీజ్ అయినాయి సార్. ఇక్కడ +1 +2 +3 అనేది ఇంక్రీజ్ అయినాయి. నెక్స్ట్ బిట్ని అబ్జర్వ్ చేయండి సార్. నెక్స్ట్ బిట్ని గమనించండి నాన్న. ఎం అంటే ఎంత సార్ 13, ఓ అంటే 15, ఎన్ అంటే 14, టీ అంటే 20, హెచ్ అంటే 8. ఎన్ అంటే 14, ఎం అంటే 13, క్యూ అంటే 17, పి అంటే 16, ఎం అంటే 13. మరి 13 14 అయిందంటే ఎంత ఇంక్రీజ్ నాన్న +1, 15 13 అయిందంటే -2, 14 17 అయిందంటే +3, 20 16 అయిందంటే -4, 18 13 అయిందంటే ఎంత నాన్న అంటే సార్ +5. లాజిక్ ఏంటన్నా +1 -2 +3 -4 +5. ఇన్ ద సేమ్ వే పేపర్ చూడండి నాన్న. పి అంటే 16, ఏ అంటే 1, పి అంటే 16, ఈ అంటే 5, ఆర్ అంటే 18. లాజిక్ ఏంటన్నా +1 -2 +3 -4 +5. కాబట్టి ఇగో +1 -2 +3 -4 +5. ఒకసారి గమనించండి. 16 + 1 అంటే 17, 17 అంటే ఎలటన్నా క్యూ, 1 -2 అంటే -1, -1 కనుక వస్తే టోటల్ 26లో నుంచి -1 తీసేస్తే ఎంత 25, 25 అంటే ఎలటన్నా వై. ఏను మనం 1 లేదా 27 కూడా అనుకోవచ్చు కదా. 27 -2 అంటే 25, 25 అంటే ఎలటన్నా వై. 16 + 3 అంటే 19, 19 అంటే ఎలటన్నా ఎస్. 5 - 4 అంటే 1, 1 అంటే ఎలటన్నా ఏ. 18 + 5 అంటే 23, 23 అంటే ఎలటన్నా డబ్ల్యూ. కాబట్టి మన ఆన్సర్ ఏంటి నాన్న అంటే సార్ QYSAW అనేది మన యొక్క ఆన్సర్. ఆన్సర్ ఏంటి సార్ QYSAW అనేది మన యొక్క ఆన్సర్. రైట్, క్లియర్. నెక్స్ట్ బిట్ రాయండి నాన్న. పెంచితే పెంచండి, తగ్గిస్తే తగ్గించండి. ఎన్ని పెంచిండా ఎన్ని తగ్గించిండా అనేది ఇచ్చిన బిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. ఏమీ లేదు సార్. ఈ ప్రాబ్లమ్స్ కనుక వస్తే కోడింగ్ డీకోడింగ్ సగం ప్రాబ్లమ్స్ చేసినట్లే సార్. మీరు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసినట్లే సగం కోడింగ్ డీకోడింగ్ అయిపోయినట్లే. రైట్, నెక్స్ట్ బిట్ రాయండి నాన్న. టాలెంట్, TALENT. టాలెంట్ ఈస్ VDQLYG is as modern, MODERN. Modern is dash. Next bit nana. Paper,
PAPER, paper is QZRCQ, is as dash is related to number NUMBER, number is dash. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. టాలెంట్ అన్నాడు. టీ అంటే ఎంత నాన్న? 20, ఏ అంటే 1, ఎల్ అంటే 12, ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే 20, వి అంటే 22, డి అంటే 4, క్యూ అంటే 17, ఎల్ అంటే 12, వై అంటే 25, జి అంటే ఎంత నాన్న? 7. 20, 22గా మారినాయి అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి నాన్న? 2 ఇంక్రీజ్ అయినాయి. మరి 1, 4గా మారినాయి అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి? 3 ఇంక్రీజ్ అయినాయి. 12, 17 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి నాన్న? 5 ఇంక్రీజ్ అయినాయి. 5, 12 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి? 7 ఇంక్రీజ్ అయినాయి. 14, 25 అయిందంటే గ్యాప్ ఎంత నాన్న? 11 గ్యాప్. మరి 27గా మారినాయి అంటే 20కి 13 కలపండి సార్, 33. మన దగ్గర ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 26. బ్యాలెన్స్ ఎంత నాన్న? 7. 7 అంటే వెళ్ళటం నాన్న? జీ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయిన నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇంక్రీజ్ అయిన నెంబర్స్ అన్నీ కూడా ఏ నెంబర్స్ సార్? 2, 3, 5, 7, 11 అనేది ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ మనకి ఏం ఇంక్రీజ్ అయినాయి సార్ అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మోడ్రన్లో చూడండి సార్. ఎం అంటే 13, ఓ అంటే 15, డి అంటే 4, ఈ అంటే 5, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14. ఎన్ని పెంచాలి నాన్న? 2, 3, 5, 7, 11, 13 ఇంక్రీజ్ చేయండి నాన్న. 13 + 2 అంటే 15, 15 అంటే వెళ్ళటం నాన్న? ఓ. 15 + 3 అంటే 18, 18 అంటే వెళ్ళటం నాన్న? ఆర్. 4 + 5 అంటే 9, 9 అంటే వెళ్ళటం నాన్న? ఐ. 5 + 7 అంటే 12, 12 అంటే వెళ్ళటం నాన్న? అంటే సార్ ఎల్. 18 + 11 అంటే 29. మన దగ్గర 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. రిమైండర్ ఎంత నాన్న? 3. 3 అంటే వెళ్ళటం నాన్న? అంటే సార్ సి. 14 + 13 అంటే 27, 27 అంటే వెళ్ళటం నాన్న? అంటే సార్ ఏ. కాబట్టి ఇప్పుడు మనం ఆన్సర్స్ ఏం రాస్తాము సార్ అంటే ORILCA అనేది మన యొక్క ఆన్సర్. ORILCA అనేది మన యొక్క ఆన్సర్. ఇక్కడ ఏం ఇంక్రీజ్ అయినాయి సార్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఇంక్రీజ్ అయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్స్ని మనం అబ్జర్వ్ చేయండి సార్. పి అంటే 16, ఏ అంటే ఐదర్ 1 or 27, పి అంటే 16, ఈ అంటే 5, ఆర్ అంటే 18. ఇక్కడ క్యూ అంటే 17, జెడ్ అంటే 26, ఆర్ అంటే 18, సి అంటే 3, యూ అంటే ఎంత నాన్న? 21. 16, 17గా మారినాయి అంటే +1, 27, 26 అంటే -1, 16, 18 అయిందంటే గ్యాప్ ఎంత నాన్న? అంటే సార్ +2. 5, 3గా మారినాయి అంటే -2, 18, 21 అయిందంటే ఎంత నాన్న? +3. మనం లెఫ్ట్ నుండి రైట్కి పోతున్నాం కాబట్టి లాజిక్ ఏంటన్నా? +1, -2, +2, -2, +3. అదే మనము ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి రావాలంటే లాజిక్ అనేది ఏమవ్వాలన్నా? రివర్స్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఎన్ అంటే 14, యూ అంటే 21, ఎం అంటే 3, బి అంటే 2, డి అంటే 5, ఆర్ అంటే ఎంత నాన్న? 18. ఇక్కడ +1 అయ్యేది ఇక్కడ -1 +1, -2 +2, -3 +3. రైట్ సార్. 14 - 1 అంటే 13, 13 అంటే వెళ్ళటం నాన్న? ఎం. 21 + 1 అంటే 22, 22 అంటే వి. 13 - 2 అంటే 11, 11 అంటే వెళ్ళటం నాన్న? కే. 2 + 2 అంటే 4, 4 అంటే వెళ్ళటం నాన్న? డి. 5 - 3 అంటే 2, 2 అంటే వెళ్ళటం నాన్న? బి. 18 + 3 అంటే 21, 21 అంటే వెళ్ళటం నాన్న? అంటే సార్ 21 బిలాంగ్స్ టు యూ అన్నమాట. 21 బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు ఆన్సర్ రాస్తే మనకి ఏమొస్తుందన్న? ఎంవికే డిబియు అనేది మన యొక్క ఆన్సర్. ఎంవికే డిబియు అనేది మన యొక్క ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ బిట్ రాయండి సార్. రైట్. నెక్స్ట్ బిట్ రాయండి మా. రైట్. ముల్తాన్, MULTAN, ముల్తాన్ ఈజ్ రిలేటెడ్ టు OUO
is as purify, purify, purify is dash. Option A sir, ruuijy. Option B nana oqtvqs. Option C nana qvsjez. Option D nana none of the above. Option D ఏంటి నాన్న అంటే సార్ నన్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ బిట్ నాన్న ఫ్రెండ్, FRIEND. ఫ్రెండ్ ఈజ్ రిలేటెడ్ టు FPIBNZ. ఈజ్ యాజ్ మెంటర్, MENTOR. మెంటర్ ఈజ్ డాష్. ఆప్షన్ ఏ నానా MCNOQN. ఆప్షన్ బి సార్ MCNQON. ఆప్షన్ సి MNCNOQ. ఆప్షన్ డి సార్ CMQNNO. మరి ఏం చేశాడు, ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది ఒకసారి మీరు గమనించాలి. క్వశ్చన్ ఇచ్చింది కదా అని ఎలా పడితే అలా వేస్తే మాత్రం ఒప్పుకోరు సార్, కొన్ని బిట్స్ తప్ప అయితే. అలాంటప్పుడు ఏం చేయాలంటే బిట్ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినట్లయితే ఏం కనబడుతున్నాయి ఒకసారి చూడండి నాన్న. M అంటే ఎంత సార్ అంటే 13, U అంటే ఎంత నాన్న 21, L అంటే ఎంత సార్ 12, T అంటే 20, A అంటే 1, N అంటే 14. ఇక్కడ చూడండి సార్, O అంటే 15, U అంటే 21, O అంటే 15, T అంటే 20, E అంటే 5, N అంటే ఎంత నాన్న 14. యూ కెన్ అబ్జర్వ్ ఇట్ సార్. మిడిల్లో ఉన్న నెంబర్ 21కి 21 ఇచ్చాడు సార్, 20కి ఇక్కడ 20 ఇచ్చాడు, 14కి 14 ఇచ్చాడు. అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ అనేది ఏమవుతున్నాయి సార్ అంటే కాన్స్టెంట్గా ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 13 అంట 15గా మారినాయి అంటే ఎన్ని ఇంక్రీజ్ అయినాయి, 2 ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ 12 15గా మారినాయి అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి నాన్న, 3 ఇంక్రీజ్ అయినాయి. 1 5గా మారినాయి అంటే ఎన్ని ఇంక్రీజ్ అయినాయి నాన్న, 4 ఇంక్రీజ్ అయినాయి. అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయి సార్, 2 3 4 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో జరిగినాయి. ఇన్ ద సేమ్ వే ప్యూరిఫైని కూడా చూడండి సార్. ప్యూరిఫైలో చూడండి సార్, ఫస్ట్ ఏమని ఇచ్చిందన్న P అంటే 16, U అంటే 21, R అంటే 18, I అంటే 9, F అంటే 6, Y అంటే 25. ఇప్పుడు ఏం చేశాడు నాన్న అంటే సార్ మిడిల్లో ఉన్న నెంబర్స్ కాన్స్టెంట్గా ఉంచాడు, అవునా కాదా సార్, ఆల్టర్నేట్ నెంబర్స్. ఆ తర్వాత ఏం పెంచాడు నాన్న, 2 3 4ని ఇంక్రీజ్ చేశాడు. మరి 16కి 2 పెంచితే ఎంత నాన్న, 18, 18 అంటే ఏంటో నాన్న R. 21కి అలానే ఇచ్చాడు నాన్న, కాబట్టి 21కి 21 అంటే ఏ లెటర్ నాన్న అంటే సార్ 21కి అలానే ఉంచాడు కాబట్టి U. 18కి 3 పెంచితే 21, 21 అంటే ఏ లెటర్ నాన్న అంటే సార్ U. 9కి 9 ఉంచాడు కాబట్టి 9 అంటే ఏ లెటర్ నాన్న అంటే సార్ I. 6కి 4 పెంచితే ఎంత నాన్న, 10, 10 అంటే ఏ లెటర్ నాన్న అంటే సార్ J. 25కి 0 పెంచితే 25, 25 అంటే ఏ లెటర్ నాన్న Y. కాబట్టి మీ ఆన్సర్ ఏంటి సార్ అంటే RUUIJY అనేది మన యొక్క ఆన్సర్. క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ బిట్ సార్, ఆ తర్వాత నెక్స్ట్ బిట్ రాయండి నాన్న. నెక్స్ట్ బిట్ చూడండి సార్, సేమ్ అలానే ఉంటుంది నాన్న. మనం లెటర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి సార్, F అంటే 6, R అంటే 18, I అంటే 9, E అంటే 5, N అంటే 14, D అంటే 4. F అంటే 6, P అంటే 10, I అంటే 9, B అంటే 2, N అంటే 14, Z అంటే ఎంత నాన్న అంటే సార్ 26. Z అంటే ఎంత నాన్న 26. ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, ఫస్ట్ లెటర్ కామన్, థర్డ్ లెటర్ ఈజ్ ద సేమ్, ఫిఫ్త్ లెటర్ ఈజ్ సేమ్. నెక్స్ట్ ఏమైనా చూడండి సార్, నెక్స్ట్ ఏమైనా చూడండి నాన్న. 18 10గా 18, ఇది 16 కదా, ఆ 18 16గా మారినాయి అంటే -2, 5 2గా మారినాయి అంటే -3, 4 0 అంటే 26. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, ఫస్ట్ దాంట్లో అబ్జర్వ్ చేయండి నాన్న. 6 6గా మారినాయి అంటే గ్యాప్ ఎంత నాన్న అంటే సార్ 0. 18 16గా మారినాయి అంటే -2, 9 9గా మారినాయి అంటే 0, 5 2గా మారినాయి అంటే -3, 14 14 అంటే ఎంత నాన్న 0,
ఇక్కడ 426 అంటే -4. లాజిక్ ఏంటన్నా 0 -2 0 -3 0 -4. ఇన్ ద సేమ్